నిజంగానే అమరావతిలో రాజధాని నిర్మాణం పెద్ద ఎత్తున జరిగి అక్కడ కూడా లక్షల మంది బిల్డింగ్లు, రకరకాల బిల్డింగ్లు కన్స్ట్రక్షన్స్ వచ్చేసి వాటర్ క్లాగ్ అయి ఉంటే ఎంత ప్రాణహాని జరిగేదో ఆలోచించండి. విజయవాడను చూశారు, ఆల్రెడీ మునిగిపోయి 60 మంది దాకా చనిపోయారు. అది అఫీషియల్ లెక్కనే, ఇంకెక్కువ చనిపోయి ఉండొచ్చు అంటున్నారు. అసలు చేతగానితనం వలన ఇంకా చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అమరావతి మునిగిపోతుందని వైసీపీ వాళ్ళే ఇది చేస్తున్నారు. చెన్నై మునిగిపోలేదా? వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ముంబై మునిగిపోలేదా? మన రాజధాని కూడా మునిగిపోతుంది, తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఇది భావదారిద్ర్యానికి నిదర్శనం, వాళ్ళ భావదారిద్ర్యానికి. ఎవరైనా మునిగిపోకూడదు అన్నట్టుగా అలాంటి ప్రాంతాల్లో కడతారు, కానీ మునిగిపోతే ఏమవుతుంది అని చెప్పేసి మరి చేయటం చాలా అన్యాయం. ఇంతకు ముందు కూడా ఇదే చేశారు, మీరు గుర్తుంటే. వాళ్ళ తప్పిదం ఇది షూటింగ్ పిచ్ తోటి 29 మంది తొక్కిసలాట్లో పుష్కరాల సమయంలో చనిపోతే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అన్నారు. ఈ పూరి జగన్నాథుల యాత్రలో చనిపోలేదా జనాలు తొక్కిసలాట్లో గురై, ఇక్కడ చచ్చిపోతే తప్పేంటి అన్నట్టుగా అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఇది నిజంగా చాలా శోచనీయం. అలాంటి వ్యక్తులు, అలాంటి పార్టీలు మనల్ని పాలిస్తున్నాయంటే మరి ఇంకా ప్రజలు రేపు పొద్దున్న రాజధాని నిర్మాణం పూర్తయి ఇలాంటి చేతగాంతనంతో పాలన చేస్తే రేపు పొద్దున వర్షాలు వస్తాయి, ఇంకెంతమందికి ప్రాణాన్ని ఉంటుంది అన్నది అసలు తలుచుకోవడానికే భయం వేస్తుంది.